తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలకు పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని, కేసీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. కావున పార్టీ బలోపేతమే ధ్యేయంగా సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి కొండూరు రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ భారతదేశంలో ఎక్కడలేని విధంగా అద్భుతంగా పనిచేస్తుండు. కేసీఆర్ ఏవట్టి జేబులలో డబ్బులుంటున్నాయి, రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులున్నాయి, వ్యవసాయంలో డబ్బులున్నాయి. వ్యవసాయం నుంచి మనం పంట పండంగానే కేంద్రం నుంచి డబ్బులు రావడము, ప్రజలలో డబ్బులు రావడం వలన ₹1,00,000 ఎకరము 10 లక్షలు, 2,50,000 కోట్ల రూపాయలు కూడా కనబడ్డది. సో ప్రభుత్వ దగ్గర నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 10 సంవత్సరాల కేసీఆర్ అద్భుతంగా చేసిండ్రు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మిండ్రు. నమ్మండి అంటే మన కర్మలో నమ్మడం కాదు, కొంతమంది నమ్మడం. ఏమో నమ్మిండ్రు, కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తాడు, నేను 15-12 లక్షలు ఇస్తాడు. నమ్మి వస్తే కావచ్చు. ప్రజలేంది, ప్రజల రాజకీయ నాయకులు నమ్ముతారు, ఇంకోళ్ళు నమ్ముతారు. పెన్షన్ నమ్మిండ్రు అంటే రకరకాల నమ్మడం వలన ఓటేసారు. కానీ దగ్గర ఇప్పుడు నేను పొద్దున రవీంద్ర సింగ్తో మాట్లాడినా మా మేయర్ గారితో, 50-60 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం మీద కూడా 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం మీద కూడా ఒక అసమ్మతి కానీ నెగటివ్ కానీ ప్రజలు కూడా తిరగబడతారంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాతనే అప్పుడు ఈ ప్రభుత్వం నాకు పనిచేస్తలే అని చెప్పేసి ఒక నిరాశ వ్యక్తి పెట్టుకొని ప్రభుత్వం తిడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో చరిత్రలో 6 నెలలకే ఈ ప్రభుత్వం తిట్టేందుకు కేవలం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే 6 నెలల ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకొక 1 ఇయర్ తర్వాత ఇప్పటి కూడా కొంతమంది ఉంటారు ఊళ్ళల్లో, ఇంకా గంగుల కమలాకర్ ఏమంటే తిరిగితే నా ఇందులో మీరు కడిగి తిరగవచ్చు, గంగుల కమలాకర్ ఏమంటే నా బిల్లు ఆపి తిరగవచ్చు అని భయంతో వత్తలేరు. కానీ ఇంకొక సంవత్సరం తర్వాత కట్టలు తెంపుకుంటారు. 10 సంవత్సరాల చేసిన న్యాయం మొత్తం మీరు అన్యాయం చేసారు కదా, మమ్మల్ని బర్బాద్ చేసారు కదా, మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు అని చెప్పి ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే, జనరల్గా ఏదో ప్రభుత్వం వచ్చాక పనిచేస్తుంది, చేయకపోతే నారదుడు వేరు. కానీ మా లచ్చన్నకు నేను చెప్పిన వట్టినే లచ్చన్న ఇంట్లో వన్నోని లచ్చన్న రేపు రావి ఒక 20 లక్షల రూపాయలు వట్టినే ఇస్తా నీకు అనగానే లచ్చన్నకు ఆశపడతారు. 20 రూపాయలు గంగులుగా ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను అని చెప్పి రవీంద్ర సింగ్ చెప్తాడు, ఇవో నాకు 20 లక్షలు ఇస్తాడు, దానికి 10 లక్షలు ఇస్తా అని చెప్తే లచ్చన్న భార్యతోటి రవీంద్ర సింగ్ భార్యతో వచ్చి ఏమే పైసలు అంటే చాలు ఇచ్చేలేవంటే ఎంత కోపానికి వస్తుంది. ఎందుకు రమ్మను మమ్మల్ని ఇంతకెళ్ళి వన్నోని ఎందుకు రమ్మను అని చెప్పి ఆ కోపంగా ఉన్నారు ప్రజలు ఇప్పుడు.